బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగి నేటికి నెల రోజులు కావస్తున్నా పనుల్లో పురోగతి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులలో ఇటీవల ఒక మృతదేహాన్ని గుర్తించిన అధికారులు 7 మృతదేహాల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. D1, D2 ప్రాంతాల్లో క్యాడవర్ డాగ్స్తో గాలింపు చర్యలు చేపట్టారు. టన్నెల్లో చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ శిథిలాలను ప్లాస్మా గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది. ఓటనీరు భారీగా వస్తుండటంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకంగా ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ మట్టి బురదను కన్వేయర్ బెల్ట్ పై బయటికి తరలిస్తున్నామని తెలిపారు. ఇక చివరి 30 మీటర్లు అత్యంత ప్రమాదకరమని మనుషులు సైతం వెళ్లలేని ఆ ప్రాంతంలో రోబోల ద్వారా త్రవ్వకాలు చేస్తామంటున్నారు రెస్క్యూ సిబ్బంది. దేశంలోనే ఉత్తమ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాలను దాదాపు 1000 మందితో రోజుకు 3 షిఫ్టుల్లో 24 గంటలు పనిచేస్తున్నాయి. అయినా సహాయక చర్యల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. టీబీఎం యంత్రాన్ని కట్ చేసి తవ్వకాలు జరుపుతున్నామని, త్వరలోనే మిగిలిన 7 ఆచూకీ కనుగొంటామని అంటున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ప్రస్తుతం మనం చూస్తున్నాం నెల రోజులు కావస్తున్నా కూడా అటు టన్నెల్లో చిక్కుకున్న పరిస్థితి అయితే ఇంకా ఆచూకీ దొరకవట్లేదు. అక్కడ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకాలు ఏర్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? అఖిల, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 31వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సరిగ్గా నేటితో 30 రోజులు పూర్తి కావడం. మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి దేశం నుంచి అత్యుత్తమైనటువంటి నిష్ణాతుల చేత కూడా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక టన్నెల్ కు ప్రమాదం జరిగిన రోజు నుంచి 16వ రోజు గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించడం, ఆ గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలను ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందించారు. అయితే ముఖ్యంగా టన్నెల్ కు సంబంధించి ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రాంతంలో చాలా ప్రమాదకరంగా రెస్క్యూ మారడంతో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కు పూర్తిగా సమయం అనేది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా నెల రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా ఎక్కడ కూడా రెస్క్యూలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 12 బృందాలతో కలిసినటువంటి 650 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్ లో షిఫ్ట్ల వైజ్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీబీఎం మిషన్ భాగాలకు సంబంధించి కట్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్లాస్మా కట్టింగ్ కావచ్చు, థర్మల్ కట్టింగ్ తో మొత్తంగా మిషన్ శిథిలాలను కూడా తొలగించి లోకో ట్రైన్ లో బయటికి పంపిస్తున్నారు. ఇక కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ సైతం కూడా ఇప్పటికే చూపించినటువంటి D1, D2 ప్రాంతాల్లో కూడా మొత్తంగా అక్కడ అన్వేషణ ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా మరో 2-3 రోజుల్లో యాన్వటిక్ రోబో బృందంతో కూడా వచ్చినటువంటి రోబోలు మిగతా సాంకేతిక సమస్యలను అధిగమించి ముందుకు వెళ్లేలా కూడా అక్కడ అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.